అసర్ జాతీయ సర్వే సంస్థ అసర్ ఇచ్చిన నివేదిక విస్తుబోయే అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పాఠశాలల్లో సౌకర్యాలపైన వారి వివరణాత్మకమైన నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో పాఠశాలలకు సంబంధించి పెద్ద ఎత్తున విద్యా ప్రమాణాలు తగ్గాయని, అలాగే అక్కడ విద్యకు సంబంధించి అంటే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని, పైగా కనీసం కొంతమంది అంకెలు కానీ అక్షరాలను కూడా గుర్తించలేని స్థితికి దిగజారింది విద్యా వ్యవస్థ ప్రమాణాలంటూ పలు అంశాలకు సంబంధించి ఒక వివరణాత్మకమైనటువంటి సర్వే వివరాలను వెల్లడించింది. అయితే ఇందులో పూర్తిగా గత 5 ఏళ్లలో విద్యకు సంబంధించి నాడు నేడు పథకం ద్వారా పెద్ద ఎత్తున విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాము, పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామంటూ ప్రకటిస్తూ వచ్చారు. కానీ పెద్ద ఎత్తున వాటికి నిధులు కూడా కేటాయించారు, కానీ అందులో పెద్దగా ఫలితాలని సాధించలేకపోయారని, ఎక్కడా కూడా నాడు నేడుతోని చేపట్టిన పనులకు సంబంధించి కూడా పురోగతి లేకుండా పోయింది. అందులో కూడా పెద్ద ఎత్తున అవినీతి చేశారంటే ఇప్పటికే కూటమి పార్టీల నేతలు ఆ రోజున విమర్శించారు, విమర్శిస్తూనే ఉన్నారు. ఆ రోజున జరిగిన విషయాలకు సంబంధించి ఇప్పటికీ వివరిస్తూ ఉన్నారు. అలాగే స్కూల్స్ సంఖ్యను తగ్గించడం కావచ్చు, ఎయిడెడ్ స్కూళ్ళకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అలాగే ఆ రకంగా పాఠశాలకు విద్యార్థులను దూరం చేశారు అనేది, అలాగే పెద్ద ఎత్తున ఆ రోజున చెప్పిన అమ్మఒడికి సంబంధించి కూడా కోతలు విధించారు. హాజరు శాతానికి సంబంధించి అందులో పొందుపరచడం కావచ్చు, పిల్లల హాజరు శాతాన్ని పెంచుతామంటూ ఆ నిబంధన పెట్టడంతో పెద్ద ఎత్తున లబ్ధిదారుల సంఖ్య కూడా తగ్గిపోయింది. అయినప్పటికీ హాజరు శాతం పెరగకపోగా విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఎలా ఒకవైపున పాఠశాలకు సంబంధించి పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు, పాఠశాల విద్యార్థులకు దూరం చేసే ప్రయత్నం జరిగిందనేది ప్రతిపక్షాలు చెప్తున్నమాట. ఇక ఉపాధ్యాయుల అంశానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వారి జీతభత్యాల అంశం కావచ్చు, వారికి వివిధ యాప్లకు సంబంధించి ఓపెన్ చేయించి వాటితోని ఇబ్బందులకు గురి చేయడం కావచ్చు, ఉపాధ్యాయులను రోడ్ల మీద నిలబెట్టిన సంఘటన కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇక డిఎస్సి పేరుతోని మెగా డిఎస్సి వేస్తామంటూ దగా చేశారని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపించాయి. అలాగే ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికారంలో లేనప్పుడు, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి ఒక్కసారిగా అధికారంలోకి రాగానే ఏ ఒక్క హామీని కూడా ఈ విషయాల్లో నెరవేర్చలేదు అనేది వారు చెప్తున్నమాట. ఇప్పుడు అసర్ నివేదిక కూడా అదే విషయం కనిపిస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో